చిక్కని పచ్చని అడవులు, ఎత్తైన గుట్టలు, జాలువారి సెలయేళ్లు, పచ్చని పల్లెలతో అలరారుతున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సహజ సిద్ధమైన అందాలకు కొదవలేదు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మరిన్ని కొత్త అందాలను సంతరించుకుంది. అడవులకు నెలవైన ఆదిలాబాద్ జిల్లాపై ప్రస్తుతం మంచు దుప్పటి కప్పేసినట్లుంది. ఎటు చూసినా దట్టమైన పొగమంచు పరుచుకొని కశ్మీర్ అందాలను తలపిస్తోంది. పచ్చని అడవుల మధ్య నుండి వంపులు తిరుగుతూ వెళుతున్న నల్లటి రహదారులు, దారి మధ్యలోని ఘాట్లు, చెట్ల మధ్య నుండి వచ్చిపోయే రైళ్లు చూడముచ్చట గొలుపుతున్నాయి. ఎత్తైన కొండలను తాకుతున్నట్లు కదులుతున్న మబ్బులు కనువిందు చేస్తున్నాయి. ఒక పక్క అందాలు ఆకట్టుకుంటుంటే మరోపక్క చలి వణికిస్తోంది. ఇదిలా ఉంటే రహదారిపై కమ్ముకున్న పొగమంచుతో వచ్చిపోయే వాహనదారులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. తెల్లవారిన వాహన లైట్ల వెలుతురులో ప్రయాణం సాగించాల్సి వస్తోంది. పచ్చని పంట పొలాలు, వాగులపై కూడా పొగమంచు పరుచుకొని కనిపిస్తోంది. రైతులు, పిల్లలు, వృద్ధులు బయటకు వచ్చేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లిటీ గ్రామం మరో లంబసింగిలా తయారయ్యింది. ఇక మైదానాల్లో ఉదయం పూట నడక సాగిస్తూ వ్యాయామం చేసేవారు పొగమంచు కమ్మేయడంతో ఊటీలో ఉన్నట్లు అనుభూతిని పొందుతున్నారు. మరోపక్క చలికి వణికిపోతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి ప్రభావం చూపుతోంది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. దట్టమైన పొగమంచు ఆవరించడంతో ప్రజలు రోజువారీ జీవితానికి ఇక్కట్లు పడాల్సి వస్తోంది. అటు ప్రయాణికులు కూడా అవస్థలు పడుతున్నారు. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోవడం, చలి పెరగడం, దీనికి తోడు చల్లటి గాలులు తోడవటం, మంచు కూడా కురవడంతో ప్రజలు ఇళ్లల్లోంచి బయటకు రాకుండా చలిమంటలు వేసుకుంటున్నారు. కొద్ది రోజులుగా జిల్లాలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఆదిలాబాద్ జిల్లాలోని భీంపూర్, తాంసీ, ఆదిలాబాద్ గ్రామీణ మండలాలతో పాటు కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్యాని, తాండూరు, చింతల మానేపల్లి, అటు మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి, జన్నారం, నిర్మల్ జిల్లాలోని లక్ష్మణచాంద, మామడ, కడెం తదితర మండలాల్లో ఎటు చూసినా పొగమంచు కమ్ముకొని కనువిందు చేస్తోంది. ఆ ఎండలు ఎక్కువ ఉంటాయి, వర్షాలు ఎక్కువ ఉంటాయి. చలికాలంలో చలి కూడా మస్తుగా ఉంటుంది. ఈ చలికి కానీ ధైర్యం చేసి బయటకు వెళ్తే చాలా అందమైన అద్భుతమైన ప్రదేశాలు చూడొచ్చు. లోయలు కానివ్వండి, అక్కడ వాటర్ నీళ్లు కానివ్వండి, చెరువులు, కుంటలు ఇలా మంచిగా ఉంటాయి. ఇంకా ముఖ్యంగా కండాల ప్రాంతంలో చూస్తే ఆ గుట్ట పైన చూస్తే గనక కింద ఆ పంట పొలాలు, ఆ పంట పొలాలతో పాటు అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న పక్షులు, అట్లనే కాకుండా మనల్ని తాకుతూ పోయేటటువంటి మబ్బులు కూడా చూడొచ్చు. ఇంకా ఇవే కాకుండా ఇక్కడ కోసాయి ప్రాంతం ఉంటది. ఆ కోసాయి ప్రాంతం కూడా చాలా అందంగా ఉంటది. ఆ కోసాయి గుట్ట పైన చూస్తే కింద జలజల వారే జలపాతాలు లాంటి సెలయేరులు ఉంటాయి. ఈసారి చలి తీవ్రత చాలా ఎక్కువ ఉంది. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా ఘోరంగా ఉంది. ఎందుకంటే మేము ఇప్పుడు డ్యూటీకి వెళ్తే మాత్రం పొద్దున 8 గంటలకే స్టార్ట్ అయినా కూడా పోయే తోవల అసలు తోవ కనిపిస్తలేదు. ఆ పొగమంచుతోటి చాలా మనం పోయే తోవకి ఆ మొత్తం పొగమంచు కప్పేసి ఉంటుంది. వెళ్ళడం చాలా ఘోరంగా ఉంది. ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. మళ్ళీ మధ్యలో పందులు వస్తాయనే భయం, అంటే తోవ కనిపించకపోతే మళ్ళీ ముందర వచ్చే వెహికల్స్ కూడా కనిపించకపోవడం, చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. ఇప్పటికే తెలంగాణ కాశ్మీరంగా పిలువబడుతున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రస్తుతం చలి ప్రభావంతో సంతరించుకున్న కొత్త అందాలతో ఊటీ, కొడైకెనాల్లను తలపిస్తున్నాయని చెప్పవచ్చు.